స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, తల్లిదండ్రులకు బదులుగా పిల్లలు పూజలు చేయొచ్చా? వారికి బదులుగా దానాలు తర్పణాలు చేస్తే వాటి ఫలితం వీరికి దక్కుతుందా? దక్కుతుంది అని ఏకాదశి వ్రతాల సంబంధించిన కథలు కొన్ని తెలియజేస్తాయి. నిజమే, తల్లిదండ్రులకు బదులుగా కుమారులు కొన్ని దీక్షలు స్వీకరించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లి లేక తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారు చేసేటటువంటి కర్మలను వీరు బాధ్యత వహించి వారి పేరుతో వీరు ఆచరిస్తే లభించే పుణ్యం వారికే చెందుతుంది. ప్రత్యేకంగా దానం విషయంలో ఇది మరింత శ్రద్ధగా గమనించవలసిన అంశం. ఎవరైనా తల్లి లేక తండ్రి మరణించిన సందర్భాలలో కూడా దానాలు చేస్తూ ఉంటారు. గతించిన వారికి ఉత్తమ లోకాలు లభింపజేసేటటువంటి సందర్భంగా దశవిధ దానాలు, షోడశ మహాదానాలు అనేకం తల్లికి తండ్రికి సంబంధించినవిగా సంకల్పం చేసి కర్త తాను ఆ దానం చేసినట్లయితే లభించే పుణ్యం మళ్ళీ వారికే చెందినది అవుతుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో, అరుదైన సందర్భాలలో ఎవరైనా కూడా ఈనాటి కాలంలో అలా మరణించిన వారికి సంబంధించిన సందర్భంగా చేసేటటువంటి దానాలలో వస్తువులు తీసుకోకూడదు, మనకెందుకు అనే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దానం స్వీకరించాలి, దానం ఇవ్వాలి. స్వీకరించేవాళ్ళు అంటూ లేకపోతే ఇచ్చేవాళ్ళు ఎలా వస్తారు? ఇచ్చేవాళ్ళు అంటూ లేకపోతే తీసుకునే వాళ్ళ గతేం కాను కనుక తీసుకునేవాళ్ళు ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఉండాలి. కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగీ రస ప్రతిగృహ్ణాతు అని దాన లక్షణంలో ఇచ్చేవారికి తీసుకునేవారికి పుణ్యం కలిగించే విధంగా అంగిరసుడు అనే మహర్షికి చెందుగాక అని ఆ నామం చెప్పి ఇవ్వాలి అని ప్రమాణం. అలాగే తల్లిదండ్రులకు సంబంధించి చేసేటటువంటి దానాలలో కూడా అంగిరసులకు చెందినది అయి ఉండాలి అని సంకల్పం మనస్సులో అనుకుని ఇస్తే ఆ పుణ్యం తప్పనిసరిగా అమ్మకు నాన్నకు చెందుతుంది. ఇది లక్షణం. గురుగారు, పాండవులలో అర్జునుని మినహాయిస్తే మిగతా నలుగురిని కూడా యుద్ధంలో చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టాడు కర్ణుడు. అంటే కర్ణుడిని ఎవరు ఓడించలేరా? అలా ఎప్పుడూ అనుకోకూడదు అమ్మాయి. యుద్ధం అన్నప్పుడు ఒకరికి పరాజయం మరొకరికి జయం రెండూ జరుగుతాయి. ఏది కూడా ఇదే పూర్తిగా అనడానికి వీల్లేదు. మహాభారత యుద్ధంలో కర్ణుడు ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1, 2 అని కాకుండా ద్రుపదుడిని పట్టి బంధించి తెచ్చేటటువంటి సమయంలో ద్రుపదుడి చేతిలోనే ఈ కర్ణుడు ఓడిపోయాడు. ఆ తదుపరి కూడా గమనించినట్లయితే పరశురాముడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ద్రౌపదీదేవికి సంబంధించిన మత్స్య యంత్రాన్ని భేదించేటటువంటి సందర్భంలో కూడా పరాభవం చెందవలసే వచ్చింది. ఘోషయాత్ర సమయంలో ఓడిపోయిన సందర్భాన్ని గమనించవచ్చు. అనేక సందర్భాలలో మహాభారతంలో భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం అనే మూడింటికే ప్రధానంగా యుద్ధం 18 రోజులు అలా కేంద్రీకరింపబడి ఉండగా 18వ రోజు చివరి భాగంలో అశ్వత్థామ సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకం పొందినట్లుగా మనకు మహాభారతం వివరిస్తుంది. ఇందులో భీమసేనుడి చేతిలో కూడా కర్ణుడు ఓడిపోయాడు. 14వ రోజున ఉజ్జాయింపుగా అనుకుంటాను, మహాభారత యుద్ధరంగంలో 14వ రోజున ఉజ్జాయింపుగా భీముడు కర్ణుడు ఇరువురు కూడా యుద్ధం చేశారు. అస్త్రాలతో కూడుకున్న, శస్త్రాలతో కూడుకున్న, బాణాలతో కూడుకున్న యుద్ధ సంరంభ సమయం అది. భీముడు గదాయుద్ధ నిపుణుడు, కానీ అది ప్రత్యేక సందర్భాలలో కౌరవులు పాండవులు అందరికీ కూడా బాణ విద్య వచ్చును. గురువు ద్రోణుడే అందరికీ కూడా. ఆ సమయంలో భీముడు అపూర్వ పరాక్రమంతో
కర్ణుడిని ఓడించి ఖడ్గం చేతబూని ఆ కర్ణుడి నాలుకను కూడా ఖండించి వేద్దామా అన్నంత ఆగ్రహంతో కర్ణుడి రథంపైకి దూరాడు. కానీ శల్యుడి సలహా సూచన మాట మేరకు ఈ కర్ణుడిని సంహరించవలసింది అర్జునుడు కాని నేను కాదు అని వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొంత విరామం అయిన తర్వాత అపూర్వమైన శస్త్రాస్త్ర సంపదలు కలిగినటువంటి కర్ణుడు మళ్ళీ భీమసేనుడిని ఓడించి చంపకుండా విడిచిపెట్టాడు. అలాగే ధర్మరాజు, ఆ తదుపరి నకుల సహదేవులు వీరిని కూడా విడిచిపెట్టాడు. కానీ కర్ణుడు కూడా ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరీ ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తే అర్జునుడి కుమారుడు పద్మవ్యూహాన్ని భేదించినటువంటి అభిమన్యుని చేతిలో కూడా కర్ణుడు పరాభవం పాలైతే అశ్వత్థామ రక్షించాడు అని మహాభారతం వివరిస్తుంది. కుంతీదేవికి ఇచ్చిన మాట మేరకు కర్ణుడు నలుగురిని చంపకుండా విడిచిపెట్టాడు. అంతే స్థాయిలో కర్ణుడు కూడా ఓటమి పాలయ్యాడు పలుమార్లు అని మహాభారతం మనకు వివరిస్తుంది. సమయాన్ని, సందర్భాన్ని, దైవం యొక్క కరుణను అనుసరించి వ్యక్తికి విజయం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మట్టుకు మనం కర్ణుడి చరిత్రని గమనిస్తే తెలుసుకోవచ్చు. గురుగారు, ఆంజనేయ స్వామికి కుమారుడు ఉన్నాడా? ఉంటే అతని పేరు ఏమిటి? ఆంజనేయ స్వామికి అతని కుమారుడికి మధ్య యుద్ధం జరిగిందా? ఏ సందర్భంలో జరిగింది? ఆంజనేయుడి కుమారుడు అనేసరికి పరాశర సంహిత అన్న గ్రంథాన్ని మనం గమనించవలసి వస్తుంది. పరాశర సంహిత అనే గ్రంథంలో ఆంజనేయునకు కుమారుడు ఉన్నాడు అని మనకు పురాణం తెలియజేస్తుంది. ఈ కథ మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ, ఇతర ప్రధానమైన గ్రంథాలలో కానీ లేదు. కానీ చిత్రభారతంలో, అనేక ఇతర గ్రంథాలలో, పరాశర సంహితలో ప్రత్యేకంగా ఈ వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు. లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసిన అనంతరం తన వాలమునకు ఇంకా తాకి ఉన్న ఆ అగ్నిని ఆర్పివేసే నిమిత్తమై ఆంజనేయుడు సముద్రం వద్దకు వెళ్ళాడు. తన తోకను ఆ నీటిలో చల్లార్చుకున్నాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి దేహం నుంచి ఒక్క చెమట చుక్క రాలి సముద్రంలోనికి పడింది. ఒక్క చెమట చుక్క. చమత్కారంగా ఉండే ఈ కథ పరాశర సంహితలో ఎంత అద్భుతంగా వర్ణించారో ఆ మహాకవులు వింటే, ఆ చెమట చుక్కను స్వీకరించిన ఒక చేప గర్భం ధరించింది. వానరముఖంతో చేపదేహంతో ఉండే కుమారుణ్ణి కన్నది. అతడిని అహిరావణ బహిరావణులు అనేటటువంటి వారు, పాతాళలోక చక్రవర్తులు, వారు చేరదీశారు. తమ నగరాలకు కాపలాగా భద్రగా ఉంచుకున్నారు. సీతాదేవిని తన వద్ద భద్రపరిచినట్లయితే రాముని యొక్క తాకిడి పెరిగిపోతుంది అనే ఆలోచనతో అహిమహి రావణుల వద్ద ఇంద్రజిత్తు సలహా మేరకు రావణుడు సీతాదేవిని పంపించగా, సీత జాడ తెలవని ఈ వానరులంతా, రామలక్ష్మణుడు సైతం బెంబేలు పడిపోగా పాతాళ లోకానికి వెళ్ళిన ఆ హనుమంతుడు తన కుమారునితో యుద్ధం చేశాడు. యుద్ధంలో విజయం సాధించాడు. తదుపరి సీతాదేవిని చూడగలిగాడు అనే వృత్తాంతాన్ని చిత్రభారతం, ప్రత్యేకంగా పరాశర సంహిత అనే గ్రంథం విశ్లేషణాత్మకంగా వివరించడం మనం గమనించవచ్చు. రామ ఆంజనేయ యుద్ధాలు, అర్జున కృష్ణ యుద్ధాలు, హనుమ కుమారుడితో యుద్ధాలు, ఇలాంటివన్నీ కూడా మన కుటుంబాలలో జరిగేటటువంటి వృత్తాంతాలను పరిశీలన చేసుకుంటూ ధర్మం ఎలా ఉందో ఆ వైపున మనం మరలాలి అనే బోధన చేసే నిమిత్తమే, బోధించే నిమిత్తమే ప్రాచీనులు ఇలాంటి వృత్తాంతాలను అల్లికలుగా అల్లారు. ఈ వృత్తాంతం శ్రీరామాయణంలో లేదు. గురుగారు, నరకంలో శిక్ష ఎవరికి వేస్తారు? భూమిపైనే శరీరం అనేది శిథిలం అయిపోతుంది కదా, ఆ పైన మిగిలింది ఆత్మ ఒకటే కదా, ఆత్మకి ఎలా శిక్ష వేస్తారు? గరుడ పురాణంలో ఈ వృత్తాంతం మనం చూడవచ్చు. యాతనా శరీరం అనే ఒక ప్రత్యేక శరీరాన్ని 12వ మాసికం అనంతరం లేక 16 నగరాలను ఈ యాతనా శరీరం ప్రయాణించేటటువంటి క్రమంలో 12వ నగరం దాటిన తర్వాత 13వ నగరం వద్ద ఈ శరీరానికి పోగొట్టుకున్న ఆత్మ అనే ఆ గాలికి భావనకు యాతనా దేహాన్ని నరకభట్లు అందిస్తారు
అని మనకు గరుడ పురాణం తెలియజేస్తుంది. ఎక్కడైతే వైతరణి నది ప్రవాహం ఆరంభమవుతుందో అక్కడ ఈ జీవికి యాతనాదేహం ఇవ్వడంతో ఆ యాతనాదేహం పొందేటటువంటి అవస్థలు చూచి ఆత్మ దురపిల్లుతుంది అని గరుడ పురాణం వివరిస్తుంది. గరుడ పురాణంలో ఉండేటటువంటి యాతనాదేహం, జీవి, ఆత్మ, నరక శిక్షలు ఇవన్నీ కూడా వైదిక మార్గం ఇంత సూక్ష్మంగా ఇలా కథనాత్మకంగా కాక ప్రత్యక్షంగా బ్రతికి ఉన్నప్పుడే మనం వీటన్నింటినీ కూడా అనుసరిస్తాం, అనుభవిస్తాం, బాధపడతామంటూ బోధిస్తుంది. మహాభాగవతంలో ద్వితీయ స్కంధంలో 32 రకాల నరక శిక్షలను భాగవతం వివరిస్తుంది. గరుడ పురాణం 16 అధ్యాయాలలో చివరి అధ్యాయంలో ఈ వృత్తాంతం వస్తుంది. యాతనా శరీరం, ఆ శరీరానికి నరకభటులు కలిగించేటటువంటి వేదన అంటే రంపములతో ఖండించడం, గొడ్డండ్లతో ఖండించడం, లేక వివిధములుగా బాండ్లీలలో నూనెలలో వేసి వేపడం, కొరడాలతో హింసించడం, ముండ్ల కొరడాలతో బాధించడం, హింసించడం, ఇవన్నీ కూడా మనం గరుడ పురాణంలో 16వ అధ్యాయం వరకు చూడవచ్చు. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు యాతనా శరీరానికి ఆ నరకభటులు వేధించేటటువంటి లేక అందించేటటువంటి శిక్షల కారణంగా ఆత్మ వీటన్నిటినీ స్పందిస్తుంది అని మాత్రమే మనం గుర్తించాలి. నిజానికి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః అని మనకు భగవద్గీత బోధిస్తుంది. ఆత్మకు ఇవేవి అంటవు. ప్రస్థానత్రయంలో, ఉపనిషద్ భాష్యంలో, లేక బ్రహ్మసూత్రాల కారణంగా ఏర్పడేటటువంటి వేదాంత రహస్యంలో, పరివస్యలో, వైదిక మార్గంలో ఇక్కడ ఉన్నప్పుడే అన్నింటినీ మనం అనుభవిస్తాం, బాధపడతాం. అతీతంగా ప్రవర్తించే లేక ప్రవర్తనా నియమావళిని మార్చుకునేటటువంటి క్రమంలో సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న జ్ఞానాన్ని పెంచుకోవడమే ఆత్మ అనేది ఈ దేహంలో ఉన్న కారణం చేత దేహి చెయ్యవలసిన పని. ఇది అంతరార్థం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, ఈ బోనాల ఉత్సవంలో బలి అనే మాటని ఎక్కువగా మనం వింటూ ఉంటాం కదా, దేవతలు నిజంగా బలి కోరుతారా? బలి సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి? బలి, భోజనం పక్క పక్క పదాలు తల్లి. కలి, కలికి లాగా పళ్ళెల్లో కాసింత అన్నం, పప్పు, కూరలు, చారు అన్నీ వరుసగా వడ్డించుకొని నెయ్యి వేస్తే అది భోజనం అవుతుంది. నెయ్యి వేయకపోతే అది బలి అవుతుంది. ఖాళీ పళ్ళెంలో కానీ, విస్తరాకులో కానీ, లేక అరిటాకులో కానీ ముందుగా కాసింత నెయ్యి వెయ్యాలి. నెయ్యి వేసిన తర్వాతే పదార్థములను వడ్డించాలి. మళ్ళీ చివరిలో భోజనానికి ఉపక్రమించకంటే పూర్వం, భోజనానికి కూర్చునే ముందు మరి కాసింత నెయ్యి వెయ్యాలి. ముందు నెయ్యి, పదార్థాలు, మళ్ళీ నెయ్యి. నెయ్యి వెయ్యకపోతే అది బలి. బలి అనగానే భూతప్రేత పిశాచాదులకు లేక ఉగ్రదేవతలకు సాత్విక స్వరూపం కానటువంటి వారికి చెందేదిగా మారుతుంది. ఇది బలి అంటే. ఆషాఢమాస ఉత్సవాలలో గుమ్మడికాయ, కొబ్బరికాయ, అనపకాయ, నిమ్మకాయ ఇలాంటి వాటిని బలి అన్న పేరిట సమర్పిస్తారు. పూర్వకాలంలో జంతు బలి కూడా ఉండేది, కానీ చట్టం అంగీకరించదు. జీవహింస అపచారం, సమాజానికి శ్రేయోదాయకం కాదు కనుక జీవహింస నిషేధింపబడినది. ప్రత్యామ్నాయంగా శాస్త్ర మార్గాన్ని అనుసరించి రాగి చెంబులో కొబ్బరి నీళ్లు పోస్తే అది కళ్ళు అవుతుంది. ప్రత్యక్షంగా కళ్ళు సమర్పించే అవసరం లేదు. రాగి చెంబులో కొబ్బరికాయ కొట్టిన నీళ్లు పోస్తే అది విషతుల్యం, స్వీకరించరాదు, కళ్ళుతో సమానమవుతుంది, మత్తు కలిగించే పానీయం అవుతుంది. కనుక ఇలా ప్రత్యామ్నాయం. గుమ్మడికాయ కూష్మాండం అన్న పేరిట ప్రసిద్ధం. కూష్మాండ బలి అలా పగుల కొట్టాలి. అమ్మాయి, కొబ్బరికాయని చేదబుచ్చుకొని ఇలా మనం పగులగొట్టి ఆ నీటితో అభిషేకం చేస్తే అభిషేకం. ఆ కొబ్బరి వక్కలని నివేదనగా సమర్పించవచ్చు. అదే కొబ్బరికాయని ఇలా చేతబుచ్చుకొని విసరి నేలకేసి కొడితే, ఒక స్కూటర్ కొన్నాం, కారు కొన్నాం, వాహనం స్వీకరించాం, తొలిసారిగా అలా విసరేసి కొడితే అది బలిగా మారుతుంది. సున్నము,
పసుపు కలిపితే లభించేది చందనం. ఇలా కొట్టేటటువంటి కొబ్బరికాయకు చందనం బొట్టు పెట్టాలి, లేదా కుంకుమ అలదాలి, పసుపు అలదాలి, బొట్టుగా పెట్టాలి. ఇలా పసుపు కుంకుమ అంటిస్తే ఆ బలి దోషం తొలగొట్టుకుంటుంది. ఆషాఢమాస ఉత్సవాలలో బలిగంప అన్న పేరిట సామాన్యంగా శుక్రవారాల అర్ధరాత్రి సమయంలో గ్రామసీమలలో ఒక వెదురు బుట్టలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అనపకాయలు, సొరకాయలు వీటిని ఉంచి ఎరుపు వస్త్రాన్ని కప్పి గ్రామసీమలంతటా కూడా సంచారం చేసి పసుపు కుంకుమలను గ్రామసీమలలో వెదజల్లి తదుపరి ఈ 4 అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మ సమక్షంలో విసరి కొట్టాలి. అది బలి అవుతుంది. నెమ్మదిగా అలా ఉంచి పగుల కొడితే అది నైవేద్యం అవుతుంది. మనలో ఉండేటటువంటి ఉగ్రతత్వాన్ని ప్రతిబింబించేవే బలులు. ఈ ప్రకారంగా సాత్విక రూపంలో ప్రత్యామ్నాయ మార్గాలుగా శాస్త్రం చెప్పిన విధానంలో పూజ చేసినట్లయితే అది కూడా బలిహరణమే అవుతుంది, శ్రేయస్సు కలుగుతుంది. సంప్రదాయ మార్గంగా ఆలయాలలో నానబెట్టిన మినుములు, పెరుగు ఈ మిశ్రమాన్ని కూడా అష్టదిక్పాలకులకు బలిహరణం అన్న పేరిట సమర్పిస్తారు. నానబెట్టిన మినుములు, పెరుగు లేదా అన్నం, పెరుగు, కాసింత కుంకుమ కలిపి అగ్నిహోత్రాన్ని చేసే సమయంలో కూడా పూర్ణాహుతి కంటే పూర్వం అగ్నిహోత్రం చుట్టూరా 8 దిక్కులలో కూడా ఇలా వెలిగించడం శాస్త్రబద్ధం. ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఈ పద్ధతులు పాటించడం జరుగుతున్నది. భావగ్రాహి జనార్దన అని పూజ చేసిన తర్వాత చివరిలో పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఏంటి ఈ మాటకు అర్థం? భావగ్రాహి జనార్దన కదా. సంప్రదాయంలో తెలిసి చేసినా తెలియక చేసినా, తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా అన్నింటినీ పరమాత్ముడు ప్రీతికరంగా స్వీకరిస్తాడు అనేటటువంటి ప్రమాణం ఒకటి ఉంది. ఉభయోశ్చ ఫలం తుల్యం భావగ్రాహి జనార్దన. అది ఆ శ్లోకానికి ఉండే 3వ పాదం తాత్పర్య భావన. మూర్ఖో వదతి విష్ణాయ. విష్ణాయ అన్న పదం వ్యాకరణపూర్వంగా తప్పు. విద్వాన్ పండితుడు విష్ణవే అంటాడు. విద్వాన్ వదతి విష్ణవే, విష్ణవే నమః ఇది సరి అయినటువంటి ప్రయోగం. విష్ణాయ నమః అనేది తప్పు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ. నాథాయ అన్న పదం కూడా వ్యాకరణ రూపంలో తప్పు అన్నప్పటికీ లోకంలో అందరం అంగీకరించేశాం. అలాగే విష్ణవే నమః ఇది సరైన రూపం. విష్ణాయ నమః ఇది మూర్ఖుడు చెప్పేటటువంటి రూపం అయినా కూడా ఆ జగన్నాథుడు ఇద్దరికి సమానమైన పుణ్యాన్ని అనుగ్రహిస్తాడు. భావ అనేది ఆయనకి ఇష్టం కాబట్టి జనార్దనుడు భావాన్నే స్వీకరిస్తాడు అని ఈ మాటలో ఉండేటటువంటి అంతరార్థం. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం ఏవం ధ్యాత్వా మహాదేవ యథాయోగ్యం తథా కురు అనే ప్రమాణం కూడా ఒకటి ఉంది. పరమాత్ముడిని ఆహ్వానించే విధానం తెలియదు. ఈ శ్లోకం సప్తశతిలో వచ్చినది కాబట్టి ఆవాహన జానామి నచానామి విసర్జనం ఏవం ధ్యాత్వా మహాదేవి అని కూడా చెబుతూ ఉంటారు. ఎలా చూచినా కూడా దేవి కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరినైనా కూడా ఆవాహనం జానామి. భగవంతుడిని ఆహ్వానించే విధానం మనకు తెలుసా? తెలిసినట్లుగా తోచినట్లుగా చేస్తూ ఉంటాం. అలాగే పంపించడం కూడా గచ్చ సురశ్రేష్ఠ ఏవో శ్లోకాలు చెబుతాం, తోచినంతగా కలశాన్ని కదిలిస్తాం, లేదా విగ్రహాన్ని కదిలిస్తాం, లేదా దీపాన్ని కదిలిస్తాం, అక్షింతలు వేసి నమస్కారం చేస్తాం. ఇక ఈ ఆహ్వానించిన దేవతాశక్తి ఈ మంటపంలో నుంచి నిష్క్రమించింది. యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్న చదువుకుంటాం కానీ వెళ్ళిపోయింది అన్న భావన మన మనస్సులో స్థిరపడుతుంది. పిలవడము సరిగా చేత కాలేదు, పంపించడము సరిగా చేత కాలేదు, కానీ నా యోగ్యతను అనుసరించి భగవాన్ నాకు ఏది ప్రాప్తమో అది అందించవలసింది అనేటటువంటి ప్రార్థన. కనుక భావగ్రాహి జనార్దన అన్న ముక్కలో ఇంత తాత్పర్యం ఉంది. విష్ణాయ నమః అన్నా స్వీకరిస్తాడు, విష్ణవే నమః అన్నా స్వీకరిస్తాడు,
రెండింటికి సమానంగా పుణ్యాన్ని అందించేవాడు కనుకనే ఆయన జనార్దనుడయ్యాడు అనేటటువంటి ప్రార్థనా సంబంధంగా పూజలు చేసే సమయంలో వినయపూర్వకంగా ఈ శ్లోకాన్ని స్మరించడం ప్రాచీనులు చేసేటటువంటి వారు. గురుగారికి మరో సందేహం, అక్షరాభ్యాసం అనేది ఇంట్లో చేసుకోవచ్చా లేకపోతే సరస్వతి ఆలయంలోనే చేసుకోవాలా? సాధారణంగా ఇప్పుడు కూడా సరస్వతి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మనకి. పూర్వకాలం సరస్వతి ఆలయాలు ఉండేవా? సరస్వతీదేవికి కానీ బ్రహ్మదేవుడికి కానీ పూర్వకాలంలో ఆలయాలు లేవు. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. మనలో జ్ఞానం ప్రవహిస్తుంది. ప్రవహించే జ్ఞానం ఏ ఒక్కరికి పరిమితం కాకూడదు. నా జ్ఞానం నాకు మాత్రమే పరిమితం అన్నప్పుడు నాతో ఈ జ్ఞానం అంతమవుతుంది. అలా కాకూడదు, మరొకరికి అందించాలి. గురువుకు కానీ జ్ఞానానికి కానీ అంతం లేదు అని చెప్పడంలో ఉండే తాత్పర్యం ఏమిటి అంటే, నాకు తెలిసిన విషయాన్ని ఇలాగా మీ ద్వారా అందరికీ చెబుతున్నాను. అందరూ ఈ విషయాలు విని తెలుసుకొని గ్రంథములు చూచి తెలుసుకున్న విషయానికి విన్న విషయానికి మరికొంత మెరుగులు చేకూర్చుకొని ఆ జ్ఞానాన్ని మరొకరికి అందిస్తారు. అంటే మూలంగా ఉన్న జ్ఞానం నా నుంచే, నాకు మూలమైన జ్ఞానం మా పూర్వీకుల నుంచే, వారికి మూలమైన జ్ఞానం రామాయణ భారత భాగవతాల నుంచే, వారికి మూలమైన జ్ఞానం అనాదిగా ఉన్న హైందవ ధర్మం, వైదిక ధర్మం, సనాతన ధర్మం నుంచే. ఇలా ధర్మం నుంచి జ్ఞానం ప్రవహిస్తూ ఉన్న కారణం చేత ప్రవహించే తత్వం సరస్వతి కనుక జ్ఞానం కావాలి. సరస్వతీదేవి సన్నిధానంలో అక్షరాభ్యాసం చేయాలి. నిజానికి అగ్ని పురాణం కానీ ఆపస్తంభ సూత్రాలు కానీ సనాతన ధర్మ సూత్రాలు కానీ పరాశర స్మృతి కానీ గమనించినట్లయితే సంప్రదాయాలు సంస్కారాలు 48. ఈ 48 సంస్కారాలలో అక్షరాభ్యాసం అనేది సంస్కారం కాదు. ప్రాచీన విద్య శృతి, వింటే చెప్పేది అని మాత్రమే. అక్షరం వ్రాస్తే వచ్చేది, భాషా సంబంధంగా చెప్పబడేటటువంటి అంశం సంస్కారం అవుతున్నది, నూతనంగా చేర్చబడిన సంస్కారం అవుతున్నది. మన దేశంలో బౌద్ధ జైన మతాలు బాగా వ్యాపించిన నేపథ్యంలో శృతి పాండిత్యం తగ్గడంతో అక్షరాభ్యాసం అవసరమైంది. కనుకనే నేటికి అక్షరాభ్యాసం చేసే సమయంలో ఆ పలక మీద వ్రాసేటటువంటి మాట ఓ నామః శివాయ సిద్ధన్నమః అని వ్రాస్తారు. సిద్ధ అన్న పదం బౌద్ధ జైన మతాల కారణంగా, మరీ ముఖ్యంగా జైన మతం కారణంగా వచ్చిన పదం. ఓం నమః శివాయ ఇలా కాకుండా ఓ నామః శివాయ అంటూ తప్పులు తడకగా రాయడంలో ఉండే ఉద్దేశం ఏమిటి అంటే, ఇది అక్షరం చదువు, ఈనాడు ఉంటే రేపు పోయేది కావచ్చును గాక, మస్తకం చదువు శాశ్వతమైనది, దీన్ని నేర్చుకోదాం అనే ఆలోచనలతో సనాతన ధర్మం అక్షరాభ్యాసాన్ని ఒక ఆచారంగా చేర్చింది. అక్షరాభ్యాసం ఇంట్లోనే చెయ్యాలి, కుదరదు, ఏర్పాట్లు లేవు, బంధువులు కావాలి, ఆలయంలో అయితే అనేటట్లుగా క్రమేణా సరస్వతీదేవి సంబంధించిన ఆలయాలు నిర్మితం కావడంతో ఆ ఆలయాలకు వెళుతున్నారు, అక్కడ చేస్తున్నారు, లేదా ఏదైనా ఆలయంలో నిర్వహిస్తున్నారు. కానీ అక్షరాభ్యాసం గురువు సన్నిధానంలో ఇంట్లో పాటించవలసిన సంస్కారం, సంప్రదాయం. ఇది ధర్మం. అలాగే అక్షరాభ్యాసం అనగానే ఆ అక్షరాభ్యాసాన్ని నిర్వహించేటటువంటి ఆచార విధానంలో 5 సంఖ్యలో పలకలు, బలపాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇలాంటి వాటిని వ్రాతకు ఉపయోగించేటటువంటి పరికరాలను 5 సంఖ్యలో, అంటే బేసి 3, 5, 7, 9 ఈ సంఖ్యలో బాలబాలికలకు అందించాలి. పూర్వం ఓ నామః శివాయ సిద్ధన్నమః అన్న మాటనే వ్రాసేటటువంటి వారు నేటి కాలంలో సరస్వత్యే నమః అని వ్రాస్తున్నారు, ఆ అని కూడా రాస్తున్నారు. అత్యాధునికులు మరింత ఉత్సాహంతో ఏబి అని రాస్తున్నారు. ఏబీలుగా చదివే చదువు అలాగే కొనసాగుతూ 20 ఏళ్ల వరకు వచ్చేసరికి
తిరిగి చదివే చదువుగా మారుతుంది, BAగా మారుతుంది. అప్పుడు వాడికి నాకు చాలా తెలివి వచ్చేసింది అనుకుంటాడు. సవ్యంగా చదివే చదువు అపసవ్యంగా మారితే వచ్చే చదువు ఎలా ఉంటుందో ఇంగ్లీషు విద్యలు అలా ఉంటాయి. అవి కాకుండా సనాతన సంప్రదాయాన్ని అనుసరించి ఓ నామః శివాయ సిద్ధన్నమః ఇదే చదువుతాం, సంప్రదాయాన్ని కాపాడుకున్నాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.